రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక రేపు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటుతోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకునున్న మన తెలంగాణలోని జిల్లాల్లో కూడా రేపు రాత్రి నుంచి దీని ప్రభావం ఉంటుంది. అలాగే ఇంచుమించు రేపు సాయంత్రం నుంచి కూడా ఇది తీరానికి బాగా దగ్గర వచ్చినప్పుడు ఈ ఔటర్ బ్యాండ్స్ అనేవి కొన్ని వందల కిలోమీటర్స్ వ్యాపించి ఉంటాయి. సో ఈ ఔటర్ బ్యాండ్స్ వచ్చినప్పుడల్లా మనకి తెరలుగా వర్షాలు పడటం అనేది రేపు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనకి యాక్చువల్ వార్నింగ్స్ చూసుకున్నట్టయితే రేపు తీరాన్ని దాటే సమయంలో మనకి ముఖ్యంగా రేపు రాత్రి నుంచి ఎల్లుండి తెల్లవారుజాము మధ్యలో అది తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తీరాన్ని దాటే ఉన్న సమయంలో మనకి ఈ ఔటర్ బ్యాండ్స్ అనేవి కూడా తెలంగాణ వరకు విస్తరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 3 జిల్లాలకి మనకి ఇప్పుడు పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అంటే ఈ జిల్లాల్లో 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు రెయిన్ఫాల్ పడే అవకాశం ఉంటుంది. మిగిలిన మన భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, వరంగల్, ఇటు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూలు, అలాగే ఈ పశ్చిమాన ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలన్నిటికీ కూడా మనం రేపు ఎల్లో అలర్ట్ అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంటుంది. అలాగే సిటీలో చూసుకున్నట్టయితే సిటీలో కూడా రేపు ఇంచుమించు భారీ వర్షం వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ఔటర్ బ్యాండ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి సిటీలో కూడా దాని ప్రభావం ఉంటుంది. సో రేపు సిటీలో కూడా మనం లోకల్గా ఎల్లో వార్నింగ్